నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో నగర నియోజకవర్గ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలు గుప్పించి ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో, అలాగే వైఎస్ఆర్సీపీ నేతలపై చేస్తున్న దాడులను పుస్తకంలో వివరించి ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను, అలాగే కూటమి ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ నేతలపై చేస్తున్న ఆకృత్యాలను ప్రజలకు తెలియజేసేందుకు జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తయి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు కానీ, ప్రజలు మాట్లాడుతున్నప్పుడు అంటే ఏదైతే వాళ్ళ ఆవేదన ఉందో ఆవేదనని వాళ్ళు వ్యక్తం చేసే క్రమంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అండగా నిలబడినప్పుడు అటు ప్రజల మీద కానీ, ఇటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల మీద కానీ చేస్తున్నటువంటి దాడులు కానీ, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి ఒక పుస్తకాన్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధానంగా జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం. జనరల్గా చంద్రబాబు అంటే వెన్నుపోటు. మొదట్లో మామకు మాత్రమే వెన్నుపోటు పొడిచినాడు అని అనేది అందరిలో ఉన్నటువంటి అభిప్రాయం. ఈరోజు 5 కోట్ల మంది ప్రజలకి ఈరోజు వెన్నుపోటు పొడిచినటువంటి విధానం ఈ పుస్తకంలో సమగ్రంగా కూడా ఇవ్వడం జరిగింది. అన్ని ఉదాహరణలు ఎక్కడా కూడా వేగ్గా ఏదో గుడ్డ కాల్చి మొహాన వేసినట్టుగా కాకుండా ప్రతిదానికి ప్రూఫ్లతో సహా ఎక్కడ ఏ సంఘటన జరిగింది, ఎక్కడ ఏ విధంగా ప్రజలు మోసగించబడ్డారో 159 పేజీలతో ఈరోజు ఈ పుస్తకాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు, ఆయన అధికారంలోకి రాగానే కోవిడ్ వచ్చినప్పటికి కూడా, కోవిడ్లో ప్రపంచమంతా కూడా ఇబ్బంది పడుతున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా చెప్పిన మాటని తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా, ఏదైతే ఇచ్చినటువంటి హామీ ప్రతి ఒక్క హామీని కూడా ఆయన అమలు చేసి ప్రజల మనసులో, ఆయన గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలబడడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం అన్నది ఉంది. ఈ రోజుకి కూడా పేదవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ఇంత స్వతంత్రం వచ్చి 2 సంవత్సరాలైనా కూడా ఈ పేదరికం ఇంకా పోలా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొంత కష్టపడి కొంతమందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినా కూడా ఆ పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలని, ఏవైతే దొంగ హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నిటినీ నమ్మి మోసపోయి ఈరోజు ఆయనకు ఒక అధికారాన్ని ఇస్తే, అధికారానికి వచ్చిన మొట్టమొదటి రోజే ఈ హామీలు నెరవేర్చే పని నాది కాదన్నట్టుగా మాట్లాడాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 11 సీట్లకే పరిమితమైన, ప్రపంచవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్రేజ్ ఉండి భారతదేశంలోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా, ఒక మంచి పరిపాలనతో ఆయన ఆకట్టుకున్నప్పటికీ కూడా వీరు చేసినటువంటి అబద్ధాలు, మోసాలు, వీటన్నిటి కారణంగా ప్రజలు వారికి అవకాశం ఇచ్చి 11 సీట్లకే పరిమితం చేసిన 3వ రోజే జగన్మోహన్ రెడ్డి గారు లేచి నిలబడి ప్రజల పక్షాన మనం పోరాడాలా, చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చే మనిషి కాదు, మనం ముందుండి ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చే పద్ధతిలో ఆయన మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అందరినీ కూడా అప్రమత్తం చేయడం కానీ, మేమంతా కూడా చేసిన పోరాట ఫలితంగా ఈరోజు ఏదో 1-2 కార్యక్రమాలు ఆయన చేయడం కూడా జరుగుతూ ఉంది. మొన్నటి రోజున చెప్తా ఉన్నాడు, నేను తల్లికి వందనం ఇచ్చేశాను, ఇంక ఏది ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తాడు. ఏ విధంగా ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడు అర్థం కావట్లే. ఇంకా ఏమేమి చెప్పున్నాడు. అంతకుముందు మనము మహిళలకు సంబంధించి చేయూత కానీ, అదేవిధంగా మహిళలకు సంబంధించి ఇంకొక ప్రోగ్రాం ఉంది కదా, చేయూత, ఆసరా, ఈ 2 కార్యక్రమాల ద్వారా ప్రతి మహిళని కూడా సమాజంలో ఒక గౌరవ స్థానంలో ఉంచాలని ఆ రోజు ప్రయత్నించడం జరిగింది. దానికి ప్రత్యామ్నాయంగా ఆయన ఏం చెప్పాడు, నేను అన్ని పథకాలు లేను, ఒకే ఒక్క పథకం ఇస్తాను, ఆడబిడ్డ నిధి ఇస్తాను, ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తాను నెలకి, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. దాని గురించి కానీ, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు. అదేవిధంగా సుమారుగా 30 లక్షల మందికి నిరుద్యోగులకి నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. వ్యవసాయదారులందరికీ సంవత్సరానికి 20,000 రూపాయలు, అదే ఆ గవర్నమెంట్లో 13,500 రూపాయలు ప్రతి రైతుకి కూడా క్రమం తప్పకుండా చెల్లించిన క్రమంలో 20,000 రూపాయలు చెప్పినటువంటి అబద్ధాలు. ఈ విధంగా 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం కానీ,
ఇట్లా అనేకమైనటువంటి 143 హామీలు ఇచ్చి ఈ ఒక్క తల్లికి వందనం ఇచ్చినాను. అది కూడా ఈరోజు గ్రౌండ్ లెవెల్ ఇంకా పూర్తిగా కూడా ఎగ్జిక్యూట్ కాలే. మరి ఈ ఒక్క పథకం ఇచ్చేసి ఇంకేదైనా కనుక మీరు అడిగితే, ఒకవేళ సూపర్ 6 అనో ఇంకోటనో అడిగితే మీ నాలుకలు కోస్తాను అని చెప్పి మాట్లాడబోయి మీ నాలుక మందం అని చెప్పి సరిదిద్దుకొని మాట్లాడిన పరిస్థితి మనం గమనించినాం. అంటే ప్రజలు ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు ఆశతో మీకు ఓట్లేస్తే ఈరోజు మీరు చెప్పినటువంటి హామీల గురించి ప్రజలు మాట్లాడుతూ ఉంటే మీ నాలుక కోస్తానని చెప్పి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి మాట్లాడడానికి ప్రయత్నిస్తే దాన్ని ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలా? అదేవిధంగా ఇంకోటి కూడా ఆయన చెప్పినాడు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు మాత్రమే అధికారులు పనిచేయమన్నాడు. ఎక్కడైనా కూడా నాకు తెలిసి భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఏ ప్రధానమంత్రి అయినా కూడా ఒక పార్టీ కార్యకర్తల నాయకులకు మాత్రమే అధికారులు పనిచేయమంటే ఎవరు నాన్న సొత్తు అనుకోవాలా? ఈ రాష్ట్రం ఆ అధికారులందరూ కూడా ఎవరి దగ్గర పనిచేస్తా ఉన్నారు అనుకోవాలా? ఎవరు జీతాలు ఇస్తే వారు పనిచేస్తున్నారు అనుకోవాలా? ఆ పార్టీ వాళ్ళు కనుక వాళ్ళకి జీతాలు ఇస్తా ఉన్నారా? ఏ విధంగా ఎవరు మాట్లాడతారు? వాస్తవంగా ఆ పాయింట్ మీద ఆయన్ని ముఖ్యమంత్రిగా కూడా బర్తరఫ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తానని చెప్పి ప్రమాణం చేస్తాం. మరి ఆ ప్రమాణానికి భిన్నంగా మీరు ఈరోజు వెళ్తా ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉండడానికి కూడా అనర్హులు అవుతారు. సో అట్లాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా సమగ్రంగా ఇచ్చినటువంటి ఈ పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈరోజు ఈ పుస్తకావిష్కరణ చేయడం కూడా జరిగింది. దీని మీద దీని ఏమంటారు, ఒక క్యూఆర్ కోడ్ను కూడా దీంట్లో ఇవ్వడం కూడా జరిగింది. జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ని కనుక స్కాన్ చేస్తే ఈ 159 పేజీల పుస్తకం మొత్తం కూడా వారికి డౌన్లోడ్ కావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రూపంగా ప్రజలందరికీ కూడా ఈ పుస్తకాన్ని చేరువ చేయడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తారని కూడా సవినయంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను.